రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. ఏపీలో అమరావతి నిర్మాణం, తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుతో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. గత 5 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. 3 రాజధానుల పేరు చెప్పి అమరావతిలో నిర్మాణాలను నిలిపివేసింది. వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు మధ్యలోనే ఆపేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం ఊపందుకుంది. ఇప్పుడు కూడా అమరావతిపై వైసీపీ కుట్రలు మానలేదు. మొన్న కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం చేసింది. కానీ అమరావతి రైతులు వైసీపీ కుట్రలను బట్టబయలు చేశారు. అమరావతి ప్రాంతంలో చుక్క నీరు లేకపోయినా మునిగిందంటూ ప్రచారం చేయడంపై రైతులు మండిపడ్డారు. అమరావతిలో 5 ఏళ్లుగా నిర్మాణాలు ఆగిపోవడంతో కూటమి ప్రభుత్వం వాటి పటిష్టతను తెలుసుకునేందుకు ఐఐటి నిపుణులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా రాజధాని అమరావతిలోని భవన నిర్మాణాల పటిష్టతను ఎలాంటి ఢోకా లేదని, స్టీల్, కాంక్రీట్ దృఢంగా ఉన్నాయని చెన్నై, హైదరాబాద్ ఐఐటీల నిపుణులు తెలిపారు. ఈ మేరకు సిఆర్డీఏకు నివేదికను కూడా అందించారు. ఇక వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా పట్టించుకోలేదు. ఫలితంగా గత 5 ఏళ్ల కాలంలో అమరావతి చిట్టడవిని తలపించే పరిస్థితికి చేరుకుంది. గత నెలలో చెన్నై, హైదరాబాద్ ఐఐటీల నిపుణులు పలుమార్లు అమరావతిలో పర్యటించి నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. తాజాగా తమ నివేదికను సిఆర్డీఏ అధికారులకు అందించారు. భవనాలన్నీ బాగానే ఉన్నాయని, తదుపరి నిర్మాణ పనులు చేపట్టవచ్చని, వాటిని కూల్చివేయాల్సిన అవసరం లేదని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. దీంతో సిఆర్డీఏ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐఐటి సంస్థలు కనుక అమరావతి నిర్మాణాల పటుత్వంపై అనుమానం వ్యక్తం చేసి ఉంటే వాటిని కూల్చివేసి మళ్లీ మొదటి నుంచి నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చేది. ఇక చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే వెనువెంటనే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఏపీకి తిరిగి చంద్రబాబు సీఎం కావడంతో ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీలు మళ్లీ ఏపీకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. అంతేకాక వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీంతో అమరావతి కొత్త కళ్లను సంతరించుకుంటోంది. అమరావతిలోని 5 ఐకానిక్ టవర్లను రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీతో చేపట్టారు. ఐఐటి సంస్థలు 2 ఈ నిర్మాణాలు బాగున్నాయని తేల్చి చెప్పాయి. కాంక్రీట్లో కానీ, ఐరన్లో కానీ ఎక్కడా లోపాలు లేవని పేర్కొన్నాయి. వాస్తవానికి సచివాలయ ఐకానిక్ టవర్లు గత 5 ఏళ్లుగా నీళ్లలో నానుతున్నాయి. దీంతో వీటి పటిష్టతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఐఐటి సంస్థలు ఈ టవర్ల కాంక్రీట్, స్టీల్ బాగుందని పేర్కొన్నాయి. హైకోర్టు భవనానికి సంబంధించి కూడా ఐఐటి నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో భవన నిర్మాణ పనులకు సంబంధించి ముందుకు వెళ్లే విషయంలో ప్రభుత్వం టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల ప్రకారం ఐఐటి సంస్థల ద్వారా అమరావతి నిర్మాణాలను పరిశీలన చేయాలని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్, చెన్నై ఐఐటి సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న ఈ రీజనల్ రింగ్ రోడ్డును ఓఆర్ఆర్తో అనుసంధానించేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ 2 భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా 1712 కిలోమీటర్ల పొడవున మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి 2 దశల్లో 1281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, 3వ దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇక రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్ 100 అడుగులు కాగా భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్, గజ్వెల్, చౌటుప్పల్లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్, షాద్నగర్, సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్డు ఉండనుంది. ఉత్తర భాగంలో ఓఆర్ఆర్, RRRను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇక ఫేజ్ 1లో 748 కిలోమీటర్లు ఉండే 16 రేడియల్ రోడ్లను నిర్మించనున్నారు. అయితే ఇందులో 5 రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులున్నాయి. ఇక ఫేజ్ 2లో 533 కిలోమీటర్ల పొడవున 16 రేడియల్ రోడ్లు నిర్మించనున్నారు. ఇక ఫేజ్ 3లో లింక్ రోడ్లను నిర్మించనున్నారు.
ఇక 431 కిలోమీటర్ల పొడవున 28 లింక్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇందులో ఫేజ్ 1 లేదా ఫేజ్ 2లను కలుపుతూ RRR వరకు ఉంటాయి. ORR, RRRలను కలుపుతూ మొత్తం 18 లింక్ రోడ్లను నిర్మించనున్నారు. అలాగే ORR గ్రీన్ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ 10 లింక్ రోడ్లు ఉంటాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రీజనల్ రింగ్ రోడ్ల పనులను శరవేగంగా నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన మ్యాప్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ను ORRతో అనుసంధానించేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా 1712 కిలోమీటర్ల పొడవున మొత్తం 60 రేడియల్ రోడ్లనైతే నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి 2 దశల్లో కూడా 1281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన ఏదైతే రేడియల్ రోడ్డు 100 అడుగులు కాగా భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్, గజ్వెల్, చౌటుప్పలను కలుపుతూ 158 కిలోమీటర్లు. ఇక దక్షిణ భాగంలో మనం చూస్తే కనుక చౌటుప్పల్, షాద్ నగర్, సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్లు పూర్తిగా దీంట్లో రేడియల్ రోడ్లను కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా దీనికి సంబంధించి అనుసంధానం చేసే పరిస్థితి ఉంటుంది. ఇక ఉత్తర భాగంలో ORR, RRRను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఫేజ్ 1లో 748 కిలోమీటర్లు ఉండే 16 రేడియల్ రోడ్లనైతే నిర్మించనున్నారు. అయితే ఇందులో 5 రేడియల్ రోడ్లు ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 2 SHS అంటే స్టేట్ హైవేస్ ఇక్కడ మనం చూడొచ్చు. గ్రీన్ కలర్లో ఉన్నవి ఈ రాష్ట్ర రహదారులు. అట్లాగే NHS నేషనల్ హైవేస్ 9 ఉన్నాయి. ఇవి వచ్చేసి జాతీయ రహదారులు కూడా ఇక్కడ మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా దీంట్లో ఇక ఫేజ్ 2లో చూస్తే కనుక 533 కిలోమీటర్ల పొడవున 16 రేడియల్ రోడ్లు నిర్మించనున్నారు. ఇక ఫేజ్ 3లో లింక్ రోడ్లను నిర్మించనున్నారు. 431 కిలోమీటర్ల పొడవున 28 లింక్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇందులో ఫేజ్ 1 లేదా ఫేజ్ 2లను కలుపుతూ RRR వరకు ఉంటాయి. ORR, RRRలను కలుపుతూ మొత్తం 18 లింక్ రోడ్లను అయితే నిర్మించనున్నారు. అలాగే ORR గ్రీన్ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ 10 లింక్ రోడ్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్లు ఒక్కసారి మనం చూస్తే కనుక దీంట్లో 10 గ్రీన్ఫీల్డ్ రోడ్లను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇవి జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ కూడా దీన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు చేరుకునే విధంగా 216.9 కిలోమీటర్ల మేర 9 గ్రీన్ఫీల్డ్ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని కూడా నిర్మించనున్న నేపథ్యంలో భవిష్యత్తులో అక్కడ రాకపోకలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ORR ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల నుంచి RRRలోని అమన్గల్ ఎగ్జిట్ నంబర్ 13 వరకు 300 అడుగుల మేర గ్రీన్ఫీల్డ్ ఏరియాలో రోడ్డు నిర్మించనుంది. మొత్తం 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ రోడ్లను 15 గ్రామాల మీదుగా నిర్మించనున్నారు. ఇక గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. మరోవైపు ఈ 300 ఫీట్ రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ కూడా చేపట్టాలని భావిస్తోంది. భూసేకరణ చేపట్టిన తర్వాత అక్కడ ప్లాట్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల రాజధానులు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. టౌన్ ప్లానింగ్కి సంబంధించి అంటే ఏ విధంగా ప్లాట్ల నిర్మాణం కావచ్చు, వాటి పక్కన ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు చేరుకునే విధంగా 216.9 కిలోమీటర్ల మేర 9 గ్రీన్ఫీల్డ్ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని కూడా నిర్మించనున్న నేపథ్యంలో భవిష్యత్తులో అక్కడ రాకపోకలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ORR ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల నుంచి
ఆర్ఆర్ఆర్లోని అమన్గల్ ఎగ్జిట్ నంబర్ 13 వరకు 300 అడుగుల మేర గ్రీన్ఫీల్డ్ ఏరియల్ రోడ్డు నిర్మించనుంది. మొత్తం 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల రోడ్లనైతే 15 గ్రామాల మీదుగా నిర్మించనున్నారు. ఇక గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి 916 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. మరోవైపు ఈ 300 ఫీట్ రోడ్డుకు సంబంధించి కూడా ఇరువైపులా ఒక్కొక్క కిలోమీటర్ వరకు కూడా స్పేస్ను వదిలేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక టౌన్ ప్లానింగ్ చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ చేపట్టిన తర్వాత అక్కడ ప్లాట్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల రాజధానులు అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇటు రీజనల్ రింగ్ రోడ్డు నేపథ్యంలో కూడా పూర్తిగా దాని ఇన్నర్ కావచ్చు, అవుటర్ పూర్తిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కూడా పూర్తిగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇక్కడ మళ్ళీ కంపెనీలు పెట్టడానికి, అంటే ఈ ప్రభుత్వ సారథ్యంలో కంపెనీలు పెట్టడానికి మళ్ళీ రాష్ట్రానికి వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా రియల్ ఎస్టేట్ రంగంగా కూడా చాలా పుంజుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.